కాసు మహేష్ రెడ్డి గారు వైకాపాలో చేరిన సందర్భంగా జరిగిన బహిరంగ సభను చూసి తెలుగుదేశం పార్టీ నాయకుల మతి భ్రమించిపోయింది. దాన్ని చూసి తట్టుకోలేక మతి భ్రమించిన పిచ్చి వాళ్ళకి మెల్లే అన్ని జిల్లాల నుంచి కూడా తెలుగుదేశం నాయకులు పిచ్చి ప్రలాపంలో వెళ్తా ఉన్నారు. చిన్నప్పుడు ఒక ముద్దబ్బాయి ఉండేవాడు. సింహాన్ని ఎదురుగుండా పెట్టి దీని గురించి వర్ణించరా అని చెప్తే ఆవుకు 2 కమ్ములుండును, ఆవు తెల్లగా ఉండును, ఆవుకు ఒక తోక ఉండును, ఆవుకు 4 కాళ్ళు ఉండును అని చెప్పేసి ఒకటే పాట పాడేవాడు. అదేవిధంగా ఇక్కడ దేవినేని ఉమామహేశ్వరరావు కానివ్వండి, ఇతర జిల్లాల ఇతర మంత్రులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పుకునే దమ్ము లేక అవి వాస్తవాలు కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడి జగన్ గారిని కించపరుస్తానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా ఒక బాధ్యత కలిగిన అధికార పక్షంగా వాటికి సమాధానాలు చెప్పే ధైర్యం క్యాబినెట్లో ఎవరికి లేకపోవడం చాలా శోచనీయం. నెలకొకసారి రాజధానికి వచ్చి డ్రామాలు ఆడుతున్నారని చెప్తున్నాడు. అంటే తెలుగుదేశం పార్టీ గ్రీన్ జోన్ అనే నిర్ణయం తీసుకోవడం ద్వారా కృష్ణా జిల్లాలో అనేక మంది వేలాది మంది రైతులు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. నువ్వు నిర్మాణం చేయతలపెట్టిన బందర్ పోర్ట్లో భూ బకాసురుడికి వెళ్ళే దాదాపు 1,00,000 ఎకరాలు కాచేయటానికి పన్నుతున్న కుట్రతో వేలాది మంది రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా ఇబ్బంది పడుతున్న రైతాంగాన్ని, ప్రజల్ని పరామర్శించడం మీకు డ్రామాలాగా కనపడుతుందా? దేవినేని ఉమామహేశ్వరరావు అడుగుతా ఉన్నాను. మీకు ప్రజలు త్వరలోనే కర్రు కాల్చి వాతలు పెట్టే రోజులు దగ్గర పడ్డాయి. అందుకనే పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతా ఉన్నారు. బందర్ పోర్టు గురించి మీకు దమ్ముంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేవలం 2,000 ఎకరాలు 2-3,000 ఎకరాల్లో పోర్టు నిర్మిస్తాం మేము అధికారంలోకి వస్తాయని చెప్పిన మాట వాస్తవా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. నేను పోర్టు నిర్మాణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రశ్నలకి ఒక్కదానికైనా నీ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకి సమాధానం తెలియజేసేవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను ఒక బలహీన వర్గ నాయకుడిని, ఒక బలహీన వర్గానికి చెందిన సర్పంచ్ మీద మీరు దాడులు చేస్తే వారి కుటుంబానికి మేము ఆసరాగా ఉన్నామని చెప్పేసి చెప్పడం మీకు డ్రామాలాగా కనపడుతుందా దేవినేని ఉమామహేశ్వరరావు గారు అని చెప్పి అడుగుతా ఉన్నా. నేను అంటా ఉన్నాడు కుంభకర్ణుడిలా నిద్రపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. నీకు నిజంగా కుంభకర్ణుడి గురించి తెలుసుంటే మీ నాయకుడు 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఉన్నారు. మీ ప్రతిపక్షం మీ చంద్రబాబు నాయుడు గారు చేసిన పోరాటాలు కానివ్వండి, ప్రజల సమస్యల గురించి ప్రజల్లోకి వెళ్ళిన సందర్భాలు కానీ ఒకసారి మీరు పోటీ చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటాలతో మీరు చేసే దోపిడీని ప్రశ్నిస్తే అభివృద్ధికి ఆటంకం అంటారు, లేకపోతే డ్రామాలు అంటారు. అంతేకాని దానికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేకపోవటం శోచనీయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ప్రజలందరూ కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగులకి కోట్లాది రూపాయలు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అయ్యా దేవినేని, మీ పార్టీకి మళ్ళీ డబ్బులు ఇచ్చి జనాలను తోలుకొచ్చి
ఉపన్యాసాలు చెప్పే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. నువ్వు డబ్బుల గురించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇప్పుడు గమనిస్తున్నావా? మీ నాయకుడే కదా చెప్పింది, నేనే 500, 1000 రూపాయలు నోట్లు రద్దు చేయమని చెప్పేసి ప్రధానమంత్రి గారికి రికమెండ్ చేశాను. నా సూచన మేరకే ప్రధానమంత్రి గారు 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేశారని చెప్పేసి డబ్బాలు చంకలు కొట్టుకున్నారు. మొన్నటి వరకు మీరు చేసే ప్రతి కార్యక్రమం మూలంగా ఈ విధంగానే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. దానికి సమాధానం చెప్పండి. కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు లేదా పులివెందుల ఫ్యాక్షను ఇటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడదని చెప్పేసి మనం చేస్తాను. నీకు దమ్ముంటే బహిరంగ సభ కంటున్నావు కదా, రా. ఏ రోజు ఏ సెంటర్లో బహిరంగ చర్చ పెడతానికి నువ్వు రెడీగా ఉన్నావో చెప్పు. పత్రికల ద్వారా, టీవీల ద్వారా చెప్పు. ఈ నీ 2.5 సంవత్సరాల్లో నువ్వు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశావు? తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల్ని లేదు, తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి గురించి కానీ, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అవినీతి గురించి కానీ నువ్వు చెప్పిన సెంటర్లో మేము బహిరంగ చర్చకి సిద్ధం. ఇక మిగిలింది నువ్వే చెప్పాలి, టైం కానీ ప్రాంతం కానీ. అంతేగాని ఊరినే ఏదో ఒక ప్రెస్ మీటింగ్ పెట్టేసి నువ్వు మంత్రి కాబట్టి మీడియా వాళ్ళంతా తప్పకుండా ఇది చూపిస్తారనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. దేవినేని ఉమామహేశ్వరరావు, నీకు దమ్ముంటే, నీకంత ఉబలాటంగా ఉంటే రా, తప్పుకోకుండా. చాలాసార్లు చెప్పాం, నీ నైజం ఏంటో కృష్ణా జిల్లా వాళ్ళందరికీ ఎంత పిరికి పొందవో ఈ జిల్లా వాళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి ఏదైతే ప్రతిపక్షం లేవనెత్తుందో అంటున్నాడు, అమరావతిని వ్యతిరేకించి అసెంబ్లీకి ఏ విధంగా వస్తారని చెప్పేసి. బహుశా అసెంబ్లీకి రాకుండా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనం చేసిందే శాసనం, ప్రతిపక్షం ఏమి ఉండదు, ఇక మనం ఏం చెప్పక్కర్లేదు సమాధానం అనుకుంటున్నారేమో. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మొట్టమొదటి రోజు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కోసం ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయం గుర్తులేదా దేవినేని ఉమామహేశ్వరరావు గారు అని అడుగుతా ఉన్నా నేను. ఏకగ్రీవంగా తీర్మానం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అమరావతి రాజధానికి ఒప్పుకున్నట్లు కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ లేకపోతే నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అమరావతిలో రాజధాని పెట్టడానికి వీల్లేదు, పెట్టొద్దు అని చెప్పేసి ఎక్కడన్నా చెప్పారు? నీకు ఏదైనా సిగ్గు శరం ఉంటే, నువ్వు మాట్లాడే మాటలకి కొంత విలువ ఉంది, విశ్వసనీయత ఉంది అని చెప్పేసి కనీసం నీవు కల్పించినా కూడా ఒక్కసారి చూపించమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇగో పలానా రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వద్దు, ఆంధ్రప్రదేశ్ రాజధాని పలానా ప్రాంతంలో పెట్టండి అని చెప్పిన దాఖలాలు ఒక్క చోట ఉన్నా కూడా మీరు తెలియచేయి. అంతేకాని నువ్వు ఏ విధంగా దోపిడీ చేస్తున్నావో, నీ మూలంగా ఏ విధంగా అమరావతిలో రైతులు ఇబ్బంది పడుతున్నారో, మీరు కట్టే కట్టడాలు ఎంత నాసిరకంగా ఉన్నాయో స్వయంగా మీ ముఖ్యమంత్రి గారే చేసిన కామెంట్స్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేవలం ప్రజా రాజధాని అని చెప్పేసి డబ్బాలు కొట్టుకోవడం కాదు. ప్రజా రాజధాని అంటే ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో విధంగా, ప్రజలందరికీ కూడా ఇది నా రాజధాని, నేను తలెత్తుకుని జీవించగలను, నా జీవనానికి ఎటువంటి ఇబ్బంది రాదు అని చెప్పేసి వాతావరణాన్ని సృష్టించమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంతేగాని నిన్న మొన్న జరిగిన నిడమానూరులో బలహీన వర్గ సర్పంచ్ మీద దాడి, అదేవిధంగా చిక్కవరం ప్రాంతంలో రఘు గారని ఒక ప్రజాప్రతినిధి బలహీన వర్గానికి చెందిన వాళ్ళ మీద దాడి, ఇటువంటి రాజధాని కాదు మేము ఆశించేదని చెప్పేసి మనం చేస్తున్నాం. తెలుగుదేశం నాయకులు ఎప్పటికైనా సరే నోరు అదుపులో పెట్టుకోండి. మీరేదైనా విమర్శించాల్సి వస్తే విమర్శించండి, మేము ఏదైనా తప్పు మాట్లాడితే దానికి ప్రజలకి సమాధానం చెప్పండి, లేకపోతే ఫలానా విధంగా తప్పు మాట్లాడారని చెప్పండి. అందుకని వ్యక్తిగతంగా కించపరచడానికి ప్రెస్ మీట్లు వినియోగించుకున్నట్లయితే త్వరలో మీకు తగిన శాస్తి ప్రజలు చేస్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా అభ్యర్థులు కూడా దొరకరని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నీకంతా ఉబలాటంగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం ఎన్నికలకి. మాకు అభ్యర్థులు ఉండరనే నమ్మకం మీకు ఉంది కాబట్టి దమ్ముంటే ఎన్నికలకి రమ్మని చెప్పేసి సవాల్ చేస్తా ఉన్నాం.